విజయ్ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్న వీడియో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ప్రదేశంలోనిది. ఈ ప్రాంతంలో 1927 నుంచి ఒక గోశాలని ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న ట్రెండ్ గోశాలల ఏర్పాటు. దేశంలో ఎక్కడికన్నా వెళ్ళండి, గోశాలను ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, అద్భుతంగా ఇక్కడ కృష్ణుని గుడి ఉంది. మొత్తం దానా అంతా పెట్టారు. గోవులకు సంబంధించిన ఫీడ్ అన్నమాట, ఫుడ్. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ యొక్క గోశాలను సందర్శించి ఆ యొక్క ఫీడ్ కొనుక్కొని గోవులతో ఆ యొక్క ఫీడ్ను తినిపిస్తుంటారు. అద్భుతంగా ఈరోజు విజయభాస్కర్ ఇక్కడికి వచ్చి ఈ యొక్క వీడియోను తీయడం జరిగింది. ముఖ్యంగా 33 కోట్ల దేవతల స్వరూపమని గోమాతని భావిస్తారు మన భారతదేశ సనాతన ధర్మంలో ఉన్న హిందువులందరూ. గోపాత్ర అద్భుతం. బ్రహ్మ విష్ణుతో సమానంగా గోమాత కూడా జన్మించిందని అంటారు. అలాంటి గోమాతను కాపాడుకోవడం మన యొక్క అందరి బాధ్యత. మన దేశంలో ఇన్ని జంతువులు ఉంటే కూడా గోవునే ఎందుకు పూజిస్తారంటే గోవు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది మనము చాలామంది ప్రూఫ్ చేసి చూపించారు. ఎందుకంటే గోవు పేడ అయితేనేమి, ఆవు నుండి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివన్నీ ఆరోగ్యం పరంగా మంచిగా అందరినీ ఉండేటట్టు చేయడము. గోవును గురించి అద్భుతమైన విషయాలు మనము మాట్లాడుకుంటే తనను తాను రక్షించుకోకపోయినా పర్వాలేదు అనుకుంటుంది. దాన్ని మాత్రం సేవ చేస్తే అది ఖచ్చితంగా గోమాత మనల్ని కాపాడుతుందనేది, మనల్ని రక్షిస్తుందనేది అక్షర సత్యం. గోపూజ చేస్తే చేసిన పాపాలన్నీ నశిస్తాయని అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే ఈ మధ్యకాలంలో ప్రతి ఊరిలోనూ గోశాలలు వెలుస్తున్నాయి. ఏది ఏమైనా గో సంరక్షణశాల వల్ల ఎన్నో ఉపయోగాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందరూ గోవులను సంరక్షిస్తాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలను విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తుంటాడు. మీరు కూడా విజయవాడ వెళ్ళినప్పుడు ఇంద్రకీలాద్రిలోని అమ్మవారి దేవాలయం దగ్గర ఉన్న ఈ యొక్క గోశాలను సందర్శించి మీరు కూడా గోవులకు ఆహారం పెట్టి మీ యొక్క పాపాలను అలాగే గోమాతను సంరక్షించే దిశగా వెళ్తారని విజయభాస్కర్ కోరుతున్నాడు. థ్యాంక్ యూ.